వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువు అనేటువంటి వాడు విద్య బోధించినటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని బోధించినటువంటి వాళ్ళు, మంత్రాలు బోధించేటువంటి వాళ్ళు, చక్కటి విద్యని సన్మార్గాన్ని దర్శింపజేసినటువంటి వాళ్ళు, మార్గాలను చూపించే వాళ్ళందరూ కూడా గురువులతో సమానం. కాబట్టి ఈ గురువు అర్థం ఏమిటంటే, గు అంటే చీకటి, అంధకారం. ఆ అంధకారాన్ని పోగొట్టేటువంటి రు అంటే కాంతి. కాబట్టి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి కాంతిని ప్రదర్శింపజేసి సన్మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళందరూ కూడా, ఆ కాంతి ప్రదర్శన చేసేటువంటి వాళ్ళని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు. కాబట్టి అందులో ప్రధానంగా మనకి వ్యాస పూర్ణిమ అంటాం, కోకిలావ్రతం అంటాం. ఆ వ్యాసుని యొక్క అనుగ్రహం వల్లే మనం అనేక ఇతిహాస పురాణాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. తద్వారా మనిషి యొక్క జీవన విధానాన్ని తెలుసుకున్నాం. కాబట్టి నైతికత, ధార్మికత, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్లే మనం పొందాం. అయితే జ్యోతిషపరంగా ఈ 10వ తారీఖు వచ్చేటువంటి ఈ గురువారం వచ్చేటువంటి వ్యాస పూర్ణిమ చాలా మంచిది. గురువు అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి గురువారం చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఈ గురువు యొక్క రోజు గురువారం కాబట్టి, అలాగే బృహస్పతి అనుగ్రహం కోసం కొన్ని రాశుల వాళ్ళు ప్రత్యేకించి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, అంటే ఇప్పుడు రాశుల పరంగా ఆలోచించినట్లయితే మకర రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వారికి గురుని యొక్క స్థితి బాగోలేదు గోచారరీత్యా. కాబట్టి తప్పనిసరిగా మకర, వృశ్చిక, కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా గురువుల యొక్క ఆశీస్సులు పొందాలి. వారికి సన్మానం చేయాలి, సత్కారం చేసి వారి ఆనందదాయకమైన వదనాన్ని చూసి దర్శించి వారి పాదాలకు నమస్కారం చేయండి. తద్వారా బృహస్పతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా ఈ విశేషమైనటువంటి గురువారాన్ని, వ్యాస పూర్ణిమ రోజున గురు అనుగ్రహాన్ని పొందడం కోసం గురు పూర్ణిమ పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి అనేక విషయాలు తెలుసుకోండి. నమస్కారం.